ఏసయ్యానికి స్తోత్రం, ఏసయ్యానికి వందనం, దేవానికి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రం, పాపుల రక్షకుడా నీకు స్తోత్రములు నాయన. ఏసయ్యానికి కృతజ్ఞతలు ప్రభువా. అయ్యా భూమి ఆకాశములను సృజించిన దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు తండ్రి. వెలుగు కమ్మని పలికిన దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు నాయన. దయగలిగిన దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం, ప్రేమగల దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం, ఆశ్చర్యకరుడా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం, దావీదు కుమారుడా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం, అన్ని నామముల కంటే పైనామము కలిగిన దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి వందనం, దేవానికి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా నీ పాదములకే స్తోత్రములు నాయన. రక్షకుడా నీ పాదములకే స్తోత్రములు తండ్రి, విమోచకుడా నీ పాదములకే స్తోత్రములు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం, దేవా నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రేమగల దేవా, జాలిగల దేవా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవా నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా ఈ ఉదయకాలం తండ్రి మరి నాయన మరి యొక్క ఉదయమును మరి యొక్క తండ్రి దినమును అయ్యా మరి జూన్ మాసంలో మాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు తండ్రి నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థన చేయుటకు అయ్యా అయ్యా తండ్రి అని మొరపెట్టుటకు, నాయన అని పిలుచుకొనుటకు తండ్రి నీవిచ్చినటువంటి ఈ దినమును బట్టి ఈ సమయమును బట్టి నీకు కృతజ్ఞతలు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి యేసయ్యా యేసయ్యా మరి పక్షులు ప్రభువా తమ గూటి యందు నాయన నిన్ను స్తుతిస్తున్నాయి. నీవే మాకు దిక్కు అని, నీవే మాకు ఆధారమని యేసయ్యా మరి తండ్రి అయ్యా ఈ దినమును గూర్చి ప్రభువా పక్షులు నిన్ను స్తుతిస్తున్నాయి. అయ్యా మరి సూర్యుడు నీవే నాకు దిక్కు అని తండ్రి ఆకాశమునకు ఎగురుచున్నాడు. సూర్యచంద్ర నక్షత్రములు, భూమి, ప్రకృతి ప్రభువా నీ మహోన్నతను ప్రభువా నాయన యేసయ్యా నీ మహిమను వివరించుచున్నవి. అయ్యా పరిశుద్ధుడు 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 అని నిత్యము గాన ప్రతిగానముల చేత అయ్యా మరి నాయన కోట్లాది దూతల చేత అయ్యా కెరూబుల మధ్య శరూపుల మధ్య దేవా మరి స్తుతింపబడుచున్నటువంటి మా యేసయ్యా నీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు తండ్రి మేము నిన్ను స్తుతించుచుండగా, నిన్ను మహిమపరచుచుండగా తండ్రి నిన్ను ఆరాధిస్తుండగా తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తిని నీ ప్రసన్నతను మా అందరి మీద కుమ్మరించమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభువా. ఉదయమా ఈ ఉదయము ప్రభు యేసుని ప్రార్థించుమా, హృదయమా ఈ ఉదయము ప్రభు యేసుని ప్రార్థించుమా, తండ్రి నీవే దిక్కుమాకని వెలుగును ప్రసరించెను. ఉదయమా ఈ ఉదయము ప్రభు యేసుని ప్రార్థించుమా, ఉదయమా ఈ ఉదయము ప్రభు యేసుని ప్రార్థించుమా. తొలుత పక్షులు లేచెను తమ గూటి యందు స్తుతించెను, తొలుత పక్షులు లేచెను తమ గూటి యందు స్తుతించెను, తండ్రి నీవే దిక్కుమాకని ఆకాశంబునకెగసెను, తండ్రి నీవే దిక్కుమాకని ఆకాశంబునకెగసెను. ఉదయమా ఈ ఉదయము ప్రభు యేసుని ప్రార్థించుమా, హృదయమా ఈ ఉదయము ప్రభు యేసుని ప్రార్థించుమా. రాత్రి ముగియగ సూర్యుడు రవి తూర్పున ఉదయించెను, రాత్రి ముగియగ సూర్యుడు రవి తూర్పున ఉదయించెను, తండ్రి నీవే దిక్కుమాకని వెలుగును ప్రసరించెను, తండ్రి నీవే దిక్కుమాకని వెలుగును ప్రసరించెను. ఉదయమా ఈ ఉదయము ప్రభు యేసుని ప్రార్థించుమా, హృదయమా ఈ ఉదయము ప్రభు యేసుని ప్రార్థించుమా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యానికి వందనములు, దేవానికి స్తోత్రములు. అవును తండ్రి, పక్షులు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, భూమి మీద ఉన్నటువంటి సమస్తము నాయన జీవరాశులు నిన్ను స్తుతి
స్థుతిస్తున్నాయి ప్రభువా. ఈ ఉదయకాలం దేవా మేము కూడా తండ్రి నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నాము నాయన, మొరపెడుతున్నాము తండ్రి. మమ్మల్ని కనికరించండి, మమ్మల్ని దృష్టించండి యేసయ్యా. మా ప్రార్థనల వైపు తండ్రి మీరు చెవియొగ్గమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎంత గొప్ప దేవుడవయ్యా అయ్యా. మరి సూర్యుని చంద్రుణ్ణి కలుగ చేసి వెలుగును చీకటిని వేరుపరచి అంధకారములో ప్రభువా మరి నాయన చీకటి అగాధ జలముల పైన అల్లాడుచున్నప్పుడు తండ్రి వెలుగును చేసిన దేవుడు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా అయ్యా. నువ్వు కలుగ చేసిన విధమును చూడగా అయ్యా ఆశ్చర్యమును భయమును కలుగుచున్నది తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా అయ్యా. మరి నాయనను మానవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు అని సెలవిచ్చిన దేవుడు తండ్రి. అవును నాయన, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నటకు, మీరు మమ్మల్ని దర్శించుటకు, మీరు మమ్మల్ని అయ్యా మరి నాయన మా యుద్ధకు వచ్చుటకు మేము ఏ పాటి వారిమి ప్రభువా తండ్రి. మేము అలుపులం ప్రభువా, అయోగ్యులం తండ్రి, పాపులం తండ్రి నాయన. అయ్యా నీ ప్రేమ చేత, నీ సిలువ రక్తము చేత మమ్మల్ని అందరినీ అయ్యా మరి భూమి పునాది వేయబడక మునిపే తండ్రి మమ్మల్ని నీ సిలువ రక్తం చేత కొన్నటువంటి దేవుడవు తండ్రి. నీకు వందనములు దేవానికి స్తోత్రములు అయ్యా. మరి నిత్యము స్తుతుల ద్వారా యేసయ్యా మరి నాయన స్తుతింపబడుచున్నటువంటి ఏ దేవుడవు పరలోకమందు ప్రభువ, భూమి మీద తండ్రి నీకు సమస్త అధికారము కలదు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలము తండ్రి మరి ప్రభువ, ఎంతమంది బిడ్డలైతే తండ్రి నాయన నీవు చేసినటువంటి మేలులను బట్టి, నీవు ఇచ్చినటువంటి దీవెనలను బట్టి ప్రభువ, నీవు వారి జీవితంలో కలుగ చేసినటువంటి ప్రతి ఒక్క ఈవిని బట్టి తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు, నీకు మొరపెడుతున్నారు తండ్రి, ప్రార్థిస్తున్నారు ప్రభువా. వారందరి ప్రార్థన మనవులు నీ పాద సన్నిధికి చేర్చుకోనాయన. ఎంతమంది బిడ్డలైతే ఈ లైవ్లో మాతో పాటు ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారు తండ్రి అయ్యా, మరి ప్రార్థిస్తున్నారు ప్రభువా అయ్యా. మీరు వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరచుకో తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు పరిశుద్ధాత్మ దేవా, నీ పాదములకై స్తోత్రములు నాయన. అయ్యా ఈ ఉదయకాలం దేవా యేసయ్యా, యేసయ్యా నీ యొద్దకొచ్చి ప్రార్థిస్తున్నాము నాయన, నీ యొద్దకొచ్చి మొరపెడుతున్నామయ్యా. దావీదు మహారాజు అయ్యా మరి ఉదయమే నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి అయ్యా మరి కాచి ఉన్నానని అయ్యా మరి సెలవిచ్చి ఉన్నాడు తండ్రి. మేము కూడా ఈ ఉదయకాలము మా ప్రార్థన మనవులను తండ్రి అయ్యా అయ్యా మేము సిద్ధపరచుకొని, మా మాటలను అయ్యా మా హృదయములో సిద్ధపరచుకొని తండ్రి ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థన నీకు ఇంపుగా ఉండాలి ప్రభువా. నీ సన్నిధికి చేరే ప్రార్థన ప్రభువా, నీకు ఇంపైనటువంటి ప్రార్థన, నీవు ఆలకించేటటువంటి ప్రార్థన ప్రభువా మాకు నేర్పించండి అయ్యా. మా పెదవుల నుండి అపవిత్రమైనటువంటి మాటలు రాకుండా, శపితమైనటువంటి మాటలు రాకుండా తండ్రి పరిశుద్ధమైనటువంటి మాటలను ప్రభువా నీ పరిశుద్ధ నామమును అయ్యా మేము ఉచ్చరిస్తున్నాము కాబట్టి మా పెదవులను పరిశుద్ధపరచి, మా నాలుకలను పరిశుద్ధపరచి తండ్రి అయ్యా మరి పరిశుద్ధమైనటువంటి వాక్కుల చేత, పరిశుద్ధమైనటువంటి మాటల చేత ప్రభువా ప్రార్థించే శక్తిని, ప్రార్థించే బలమును మాకందరికీ దయచేయమని వేడుకొనుచున్నాము. ఈ ఉదయకాలం తండ్రి ప్రార్థించే ఆత్మను మా అందరి మీద కుమ్మరించని నాయన అయ్యా. మరి ఆత్మ సిద్ధమే కాని శరీరము బలహీనమని సెలవిచ్చిన దేవుడో తండ్రి. అవును నాయన అయ్యా, ఆత్మ ఎల్లప్పుడూ నీకు ప్రార్థించడానికి, నీకు మొరపెట్టడానికి, యేసయ్యా నీతో సహవాసము చేయడానికి సిద్ధముగా ఉంటుంది. శరీరము బలహీనము నాయన అయ్యా. తిను తాగు సుఖించు అయ్యా, మరి ఇప్పుడేం ప్రార్థన చేద్దాములే అని మన నిరుత్సాహపరిచేది శరీరము ప్రభువా, నిరుత్సాహపరిచేది శరీరం తండ్రి అయ్యా. మరి నాయన యేసయ్యా మరి తండ్రి మా ఆత్మ ఎల్లప్పుడూ నీకు ప్రార్థించుటకు తండ్రి మమ్మల్ని సిద్ధపరచమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి అయ్యా. ఈ ఉదయకాలమందు తండ్రి అయ్యా అయ్యా మరి తండ్రి మా మనవులను మీరు ఆలకించండి. ఈ దినమంతటిలో తోడుగా ఉండండి అయ్యా. బయటికి వెళ్ళినప్పుడు తండ్రి నీ కాపుదల, లోనికి వచ్చినప్పుడు అయ్యా నీ ఆశీర్వాదముల చేత నింపండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని ఈ ఉదయకాలం తండ్రి అయ్యా నీ పాదముల దగ్గర పెడుతున్నాను. వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్నటువంటి ఇరుకుల నుండి, వారికి ఉన్నటువంటి ఇబ్బందుల నుండి ప్రభువా, వారికి ఉన్నటువంటి అయ్యా మరి నాయన సమస్త బాధలలో నుండి అయ్యా వారిని విడిపించి వారికి నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు వందనాలు ప్రభువా అయ్యా. మరి దొడ్డి గొర్రెలు నాయే, దొడ్డివి కాని గొర్రెలు కూడా నాయేనని సెలవిచ్చిన దేవుడవయ్యా అయ్యా. మరి సమస్త భూమి మీద తండ్రి మరి నాయన నీ యొక్క వర్షమును, నీ యొక్క అయ్యా మరి సూర్యకాంతిని ప్రసరింప చేస్తున్నటువంటి దేవుడు నాయన. నీ యొక్క జనాంగముకే కాకుండా, నీ ప్రజలకే కాకుండా తండ్రి ప్రతి ఒక్క జనము మీద, ప్రతి ఒక్క రాజ్యము మీద, ప్రతి మతస్థుల మీద తండ్రి, ప్రతి ఒక్క కులస్థుల మీద తండ్రి అయ్యా నువ్వు
నాయన నీ వెలుగును, నీ సూర్యకాంతిని ప్రభువా నువ్వు ప్రసరింప చేస్తున్నటువంటి దేవుడవు తండ్రి. నీకు వందనములు ప్రభువా. భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు అయ్యా, ప్రతి ఒక్క వ్యక్తి తండ్రి నీ పోలిక, నీ స్వరూపము తండ్రి, నీ ఒక్క ఊపిరి కలిగి అయ్యా జీవిస్తున్నాడు. నీ యొక్క ఊపిరి కలిగి నాయన చెల్లించుచున్నాడు తండ్రి. నీకు వందనములు ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. అయ్యా, మేము ఉనికి కలిగి ఉన్నామంటే, మేము జీవించి ఉన్నామంటే కేవలం అది నీ కృప, నీ దయ, నీ వాత్సల్యము నాయన. నీకు వందనములు అయ్యా. ఎక్కడైతే నా నామమున 2-3 బిడ్డలు కూడి ఉంటారో తండ్రి, వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడవయ్యా. అయ్యా, మరి నాతో పాటు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తున్నారో ప్రభువా, అయ్యా మొరపెడుతున్నారో తండ్రి, వారందరినీ ప్రభువా మరి నాయన అయ్యా నీ నామములో ప్రార్థిస్తున్నాము దేవా, నీ నామములో మొరపెడుతున్నాము తండ్రి. మా మనవులు మీరు ఆలకించండి అయ్యా. హృదయం యొక్క అంతరంగములను ఎరిగినటువంటి దేవుడవు తండ్రి. అయ్యా, యెహోవా అను మాట మా నాలుకకు రాకమునిపే అది నీకు బాగుగా తెలిసి ఉన్నదని సెలవిచ్చిన దేవుడవయ్యా. నీకు వందనాలు, నీకు స్తోత్రములు నాయన. మేము కూర్చుండుట, మేము లేచుట, మేము నడచుట తండ్రి అయ్యా నువ్వు ఎరిగి ఉన్నటువంటి దేవుడవు అయ్యా. నీ యొద్ద మేము ఏమి దాచలేము నాయన. నీ యొద్ద మేము ప్రభువా అయ్యా మరి తండ్రి వట్టి వారిము ప్రభువా, పెంట కుప్ప మీద లాంటి అయ్యా దుమ్ము లాంటి వాళ్ళము ప్రభువా. అయ్యా మమ్మల్ని కనికరించి నాయన, మమ్మల్ని ప్రేమిస్తూ అయ్యా ఈ భయంకరమైనటువంటి దుర్దినాలలో, భయంకరమైనటువంటి చెడ్డ దినాలలో నీ బలిష్టమైనటువంటి రెక్కల క్రింద మాకు ఆరోగ్యము కలుగజేస్తూ తండ్రి మమ్మల్ని జీవింప చేస్తున్నటువంటి దేవుడవు నాయన. నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. అయ్యా, నిన్ను పొగుడుటకు నా తండ్రి మా నోరు సరిపోదు ప్రభువా, మా నాలుకలు సరిపోవు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా, నీకు వందనములు ప్రభువా. ఆశ్చర్యకరుడవు తండ్రి, అపరంజిని పోలిన పాదములు కలిగినటువంటి దేవుడవయ్యా. అగ్ని నాలుక అయ్యా, అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగినటువంటి దేవుడవు తండ్రి. 7 దీపపు స్తంభముల మధ్య అయ్యా మరి 7 ఆత్మలు కలిగినటువంటి దేవుడవు నాయన. 7 ముద్రలు తీసి గ్రంథం విప్పుటకు జయం పొందినటువంటి దేవుడవు తండ్రి. నీ పాదములకి స్తోత్రములు నాయన. యేసయ్యా, నీకు వందనములు దేవా. నీకు స్తోత్రములు అయ్యా. నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాల సమయమందు తండ్రి యేసయ్యా, మా మనవులను మీరు ఆలకించండి నాయన. మా మనవులను దేవా మీరు అంగీకరించమని బ్రతిమలాడుచున్నానయ్యా. నీకు విరోధమైనటువంటి మనస్సును, నీకు విరోధమైనటువంటి తలంపులను, నీకు విరోధమైనటువంటి ఆలోచనలను మా నుండి దూరపరచమని అయ్యా వేడుకొనుచున్నాము. మా తలంపులు ప్రభువా నీకు ఇష్టానుసారంగా ఉండాలి. మా తలంపులను పరిశుద్ధపరచండి, మా హృదయములను పరిశుద్ధపరచండి తండ్రి. నీకు వందనములు ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం తండ్రి అయ్యా ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. మీరు సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయమని సెలవిచ్చిన దేవుడవయ్యా. అయ్యా మరి నాయన మనుషులందరి కొరకు ప్రార్థిస్తున్నాము. మా రాజుల కొరకు, మా అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. అయ్యా మా మనవులు మీరు ఆలకించండి తండ్రి. అయ్యా మరి ఎన్ని దినములు తండ్రి అయ్యా మరి నాయన మార్చ్, ఏప్రిల్, మే అయ్యా మరి భయంకరమైన ఎండల చేత, భయంకరమైనటువంటి వేడి చేత, భయంకరమైనటువంటి ఉష్ణోగ్రతల చేత ప్రభువా అయ్యా జనులు అల్లాడిపోయారు ప్రభువా. ఎంతో మంది ఆ వేడికి, ఆ ఉష్ణోగ్రతలకు అయ్యా మరి ఎండ దెబ్బ తగిలి, వడదెబ్బ తగిలి అయ్యా మరణించినటువంటి వారు ఉన్నారు తండ్రి. మరి ప్రభువా ఈ జూన్ మాసములో తండ్రి మొదటి వారంలో ప్రభువా మాకు వర్షాలను అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు దేవా. నీకు స్తోత్రములు నాయన. వాతావరణమును అనుకూలపరచి తండ్రి చల్లటి వాతావరణమును దయచేసినందుకు నీకు వందనాలయ్యా. యేసయ్యా నీకు కృతజ్ఞతలు నాయన. అయ్యా నువ్వు భూమి కొరకు వర్షమును సిద్ధపరిచినటువంటి దేవుడు తండ్రి. అయ్యా మరి తొలకరి వర్షమును, కడవరి వర్షమును మా భూమి మీద కుమ్మరించమని బ్రతిమలాడుచున్నాము నాయన. అయ్యా మరి జూన్ మాసము మొదలుకొని ఈ వర్షాకాలం అంతా తండ్రి అయ్యా మాకు సమృద్ధి వర్షాలు పడి తండ్రి మా దేశము నాయన దీవించబడి, మా దేశము పంటల చేత అయ్యా సస్యశ్యామలముగా అయ్యా మరి తండ్రి పాడి పంటల చేత, పశువుల చేత తండ్రి మరి నాయన దీవించబడి, ఆశీర్వదించబడి ప్రభువా మరి నాయన అందరూ క్షేమాభివృద్ధి పొందుటకు దేవా మా దేశము మీద నీ కృపను కుమ్మరించమని వేడుకొనుచున్నాము. మా దేశము మీద నీ దయను కుమ్మరించమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీ పాదములు పట్టుకొని ప్రార్థిస్తున్నాము నాయన. నీ పాదములు పట్టుకొని మొరపెడుతున్నానయ్యా. అయ్యా మీరే అయ్యా మా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకించే దేవుడు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా ఈ వర్షాకాలము తండ్రి మాకు మంచి వర్షాలను కుమ్మరించండి అయ్యా, కుమ్మరించండి
కుమ్మరించండి నాయన, నీ దీవెనలను కుమ్మరించండి అయ్యా, నీ ఆశీర్వాదములను కుమ్మరించండి ప్రభువా. ప్రతి కుటుంబములో తండ్రి మరి నాయన అయ్యా, ప్రతి కుటుంబములో తండ్రి వారి పిల్లలు, వారి భార్య, వారి భర్తలు తండ్రి, వారి నాయన అత్తమామలు, ఆడపడచులు, మర్దులు తండ్రి అందరూ నాయన అయ్యా అభివృద్ధి పొందుటకు, వర్ధిల్లుటకు తండ్రి నీ కృపను చూపించండి ప్రభువా. నాయన నీ దయను కనుపరచమని బ్రతిమలాడుచున్నాను. ప్రతి కుటుంబాన్ని అయ్యా ఈ ఉదయకాలము తండ్రి నీ పాదాల దగ్గర పెడుతున్నాను. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఈ ఉదయకాలము లేచి అయ్యా నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నారు తండ్రి, అయ్యా మరి వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ఎంతమంది బిడ్డలైతే తమ పడకల మీద ఉండి అయ్యా మరి కొద్దిసేపైన తర్వాత లేస్తాము, అయ్యా కొద్దిసేపైనాక లేచి ప్రార్థన చేసుకుంటామని అయ్యా మరి సోమరిపోతుల వలె నిద్రిస్తున్నారు తండ్రి. ఉతక మీద తలుపు ఏ రీతిగా తిరుగుతుందో సోమరి తన పడక మీద అయ్యా మరి తిరుగులాడునట్లుగా తండ్రి మరి నాయన అయ్యా మరి వారందరికీ మెలకువను దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. మరి నాయన మెలకువను అనుగ్రహించండి అయ్యా. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా అయ్యా మంచి మెలకువను వారికి దయచేయండి. లేవగానే తండ్రి అయ్యా మరి వారి యొక్క ఉదయాన్ని ప్రభువా నీతో ప్రభువా ప్రారంభించుటకు, ఈ ఉదయము నీతో నాయన మొదలు పెట్టుటకు, ఈ ఉదయాన్ని ప్రభువా నీతో కలిగి జీవించుటకు అయ్యా వారందరికీ నేర్పించమని వేడుకొనుచున్నాను. ఏ బిడ్డ కూడా తండ్రి తమ పడక మీద లేవగానే అయ్యా మరి సెల్ ఫోన్ చూడకుండా తండ్రి మరి నాయన మనుషులను వెతకకుండా ప్రభువా ముచ్చట్లతో తమ దినాన్ని ప్రారంభించకుండా నాయన అయ్యా అయ్యా మరి పేపర్తో దినాన్ని ప్రారంభించకుండా, లోక వార్తలతో ఈ దినాన్ని ప్రారంభించకుండా ప్రభువా యేసయ్యా నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవా ఈ దినమును ఇచ్చినందుకు, ఈ సమయమును ఇచ్చినందుకు యేసయ్యా నీకు వందనాలని, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువా ఈ దినాన్ని నాయన నీతో ప్రారంభించుటకు, నీతో నాయన నిన్ను మహిమపరుస్తూ, నిన్ను గర్ణపరుస్తూ తండ్రి నీ నామాన్ని గొప్ప చేస్తూ తండ్రి వారు నాయన నీ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థించుటకు అయ్యా నీవే వారందరినీ ప్రభువా లేవనెత్తమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం తండ్రి మరి ప్రభువా ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఎవరైతే నాయన ఆర్థిక సమస్యల చేత బాధపడుతున్నారో, అప్పుల సమస్యల చేత బాధపడుతున్నారో తండ్రి అయ్యా మరి వారిని విడిపించమని వేడుకొనుచున్నాము నాయన. నా తండ్రి నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా వారిని విడిపించండి ప్రభువా. నెమ్మదిని, శాంతిని, సమాధానమును అయ్యా మీరు అనుగ్రహించమని బ్రతిమలాడుచున్నాను ప్రభువా. అయ్యా మరి వారి జీవితంలో సమాధానం దయచే తండ్రి, అయ్యా వారి జీవితంలో నెమ్మది దయచే తండ్రి. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు తండ్రి నాయన. అయ్యా అయ్యా మీరే కనికరించండి ప్రభువా. నీ కృపను చూపించండి నాయన. వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుండి అయ్యా, వారికి ఉన్నటువంటి అప్పుల సమస్యల నుండి ప్రభువా ఈ ఉదయకాలం మీరు విడిపించండి అయ్యా. నీ నెమ్మది చేత, నీ శాంతి చేత, నీ సమాధానము చేత వారిని నింపమని బ్రతిమలాడుచున్నాను. యేసయ్యా నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు ప్రభువా. స్తోత్రములు నాయన. ఇంతమంది బిడ్డలైతే ప్రభువా అయ్యా మరి నాయన అయ్యా మాకు అప్పులు ఉన్నాయని తండ్రి, ఈ అప్పులు మేము కట్టలేకపోతున్నామని అయ్యా మరి వడ్డీలు కట్టలేకపోతున్నామని తండ్రి, ఎంతమంది బిడ్డలైతే నీ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నారు నాయన. అయ్యా మరి ఆ సమస్య నుంచి విడిపించమని, అప్పుల సమస్యల నుంచి మీరు విడిపించమని, ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు విడిపించమని ఎంతమంది బిడ్డలైతే ప్రార్థిస్తున్నారు దేవా నాయన. వారందరి ప్రార్థన మనవులు తండ్రి మీరు ఆలకించి నాయన అయ్యా మరి వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క అప్పు సమస్య నుంచి మీరు విడుదల దయచేయమని వేడుకొనుచున్నాము నాయన. తండ్రి నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు యేసయ్యా. నీ పాదములు పట్టుకొని ప్రార్థిస్తున్నాము నాయన. నీ పాదములు పట్టుకొని మొరపెడుతున్నానయ్యా. మీరే ప్రతి బిడ్డ యొక్క సమస్యల నుంచి, ప్రతి బిడ్డ యొక్క వేదన నుండి, దుఃఖము నుండి ఈ దినము మీరు విడిపించమని వేడుకొనుచున్నాము నాయన. విడిపించండి అయ్యా, విడిపించండి ప్రభువా. ఈ దినము అనేక మంది జీవితాలలో తండ్రి నీ కార్యాన్ని జరిగించండి. ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రభువా నీ కార్యం జరగాలని, ఎవరైతే కనిపెట్టి ప్రార్థిస్తున్నారో దేవా నీ కార్యం జరగాలని, ఎవరైతే ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారో తండ్రి నీ కార్యం జరగాలని, ఈ దినము ప్రభువా నీ కార్యమును వారి జీవితంలో జరిగించి తండ్రి అయ్యా నీ సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా మరి తండ్రి ఎంతమంది అయితే చిన్నపిల్లలు, యవనస్తులు తండ్రి మరి నాయన అయ్యా మరి కొత్తగా స్కూల్కి వెళ్తున్నారో తండ్రి, కొత్తగా కాలేజెస్లో అయ్యా మరి నాయన అడ్మిషన్స్ తీసుకుంటున్నారో ప్రభువా దేవా, పిల్లలను మీరు దీవించండి. ఉదయకాలము నాయన పసిపిల్లల మీద తండ్రి నాయన అయ్యా మరి స్కూల్కి వెళ్ళే పిల్లల మీద తండ్రి, కాలేజెస్కి వెళ్ళే పిల్లల మీద ప్రభువా దేవా నీ ఆత్మను కుమ్మరించండి అయ్యా. మరి వారు
స్కూల్కి వెళ్తుండగా వస్తుండగా తండ్రి దేవా నీ కాపుదల దయచేయి నాయన. ఎవరు కిడ్నాప్ ఈ సంవత్సరం తండ్రి పిల్లలను ఎవరు కిడ్నాప్ చేయదు ప్రభువా. పిల్లల మీద ఎవరు అత్యాచారాలు చేయొద్దు నాయన. మానభంగాలు గ్యాంగు రేపులు తండ్రి మీరు చేయొద్దు నాయన. స్కూల్ పిల్లలందరికీ తండ్రి నీ కాపుదలను దయచేయమని వేడుకొనుచున్నాము నాయన. అయ్యా మరి తల్లిదండ్రులు తమ పిల్లలు స్కూల్కి వెళ్ళారని ప్రభువా భయాందోళనలో ఉండకుండా తండ్రి దేవా మరి నాయన ఆ యొక్క భయంకరమైనటువంటి కిడ్నాపుల నుండి భయంకరమైనటువంటి నాయన అయ్యా మరి అత్యాచారాల నుండి ప్రభువా పిల్లలను మీరు విడిపించి కాపాడమని బ్రతిమలాడుచున్నాను. ఎంతమంది అయితే ప్రభువా మరి కొత్తగా కాలేజెస్కి వెళ్తున్నారో తండ్రి అయ్యా మరి న్యూ అడ్మిషన్స్ తీసుకుంటున్నారో తండ్రి దేవా మరి ఆ యవనస్తులను ప్రభువా స్టూడెంట్స్ని తండ్రి ఆ విద్యార్థులను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. మరి తండ్రి మరి నాయన ఆ కాలేజెస్లో తండ్రి ఎలాంటి ర్యాగింగ్ చేయకుండా తండ్రి మరి నాయన అయ్యా తన స్నేహితులను ప్రభువా అయ్యా మరి చెడ్డ మాటలు అనకుండా ప్రభువా అయ్యా మరి ఎగతాళి చేయకుండా హేళన చేయకుండా తండ్రి అయ్యా మరి పిల్లలందరూ నాయన ఐక్యతతో తండ్రి మరి ప్రభువా ఉండుటకు మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాము దేవా. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు తండ్రి. కాలేజెస్లో ప్రభువా ఎవ్వరు సీనియర్స్ తండ్రి మరి కొత్తగా అడ్మిషన్స్ తీసుకున్న వారిని కొత్తగా కాలేజెస్కి వస్తున్నటువంటి వారిని ర్యాగింగ్ చేయకుండా సహాయం చేయండి ప్రభువా. ఈ ర్యాగింగ్ వ్యవస్థ తండ్రి సమూలంగా తండ్రి నిర్మూలమగుటకు తండ్రి ప్రభుత్వం వారు చర్యలు తీసుకున్నటకు సహాయం చేయండి నాయన. ఏ కాలేజెస్లో కానీ యూనివర్సిటీలో కానీ ప్రభువా ఈ ర్యాగింగ్ అనే పెనుభూతం నుండి ప్రతి బిడ్డను మీరు విడిపించమని వేడుకొనుచున్నాను. ఎవరైతే ర్యాగింగ్ చేస్తున్నారో ప్రభువా ర్యాగింగ్ చేయాలనే దుష్ట మనసు చేత ఉన్నారో తండ్రి ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. తండ్రి ఎవరు ర్యాగింగ్ చేయదు ప్రభువా. ఎవరు తండ్రి మరి నాయన అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ ప్రభువా ఏడిపించొద్దు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అయ్యా మరి ఆ కాలేజీలో చదువుకున్నన్ని రోజులు అయ్యా అందరూ తండ్రి ఐక్యతతో ప్రేమతో ఒకరి ఎడల ఒకరు సహోదర భావముతో ఆపద కలిగినప్పుడు తండ్రి ఒకరికొకరు సహాయము చేసుకొనొచ్చు తండ్రి దేవా మరి నాయన. కలిసి జీవించే మనసు వారందరికీ దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరము అని సెలవిచ్చిన దేవుడవయ్యా. అయ్యా నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. వారిని అందరినీ ఉదయకాలము నీ పాదాల దగ్గర పెడుతున్నాను ప్రభువా. అయ్యా మరి వారందరికీ చదువుకునే జ్ఞానమును అయ్యా శక్తిని బలమును అనుగ్రహించండి. ఎవరైతే మాకు చదవలేమని అయ్యా మేము చదవగలమా ఈ కోర్స్ తీసుకున్నాను చదవగలనా అని ప్రభువా ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారు తండ్రి అయ్యా వారిలో ఉన్న భయమును వారిలో ఉన్నటువంటి బాధను మీరు తొలగించి ఆ యొక్క సబ్జెక్ట్లో ప్రభువా ఆ యొక్క కోర్సులో తండ్రి అయ్యా మరి నాయన సమృద్ధి అయినటువంటి జ్ఞానమును వివేచనను వారికి అనుగ్రహించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. ఈ ఉదయకాలము తండ్రి మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభువా అయ్యా మరి నాయన అయ్యా అయ్యా మరి తండ్రి నీ దీవెనల కొరకు నీ ఆశీర్వాదముల కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి. నీ దీవెనలు నీ ఆశీర్వాదముల చేత అయ్యా వారిని నింపండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎంతమంది అయితే ప్రభు ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్నారు తండ్రి అయ్యా వారికి ఉద్యోగ దీవెన దయచే నాయన. అయ్యా మేము ఈ ఉద్యోగం పొందుకోవాలని అయ్యా మాకు పలానా ఉద్యోగం రావాలని ఎంతమంది అయితే కష్టపడి చదువుతున్నారో తండ్రి IPS చదువుతున్నారు IAS చదువుతున్నారు తండ్రి అయ్యా మీరు ఎవరందరినీ నీ బలమైనటువంటి ఆత్మశక్తి చేత నింపమని వేడుకొనుచున్నాను ప్రభువా. నా తండ్రి నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ప్రతి బిడ్డను ప్రభువా నాయన అయ్యా అయ్యా మరి తండ్రి మీరు దీవించండి ఆశీర్వదించండి దేవా. నీ కృపలో భద్రపరచుకో తండ్రి. నీ పాదాలకై స్తోత్రములు ప్రభువా. ఎవరైతే గర్భఫలం లేక బాధపడుతున్నారో తండ్రి నాయన నీ గర్భఫలం వారికి దయచేయండి అయ్యా. వారి గర్భాల మీద ప్రభువా నీ హస్తాలను చాపి అయ్యా వారికి సంతాన దీవెన దయచేయమని వేడుకొనుచున్నాను. ఎవరైతే ప్రభువా మరి నాయన ఈ ఉదయకాలము తండ్రి తమ పిల్లలు మాట వినడం లేదని తమ పిల్లలు తండ్రి తమకు లోబడడం లేదని ఎంతమంది అయితే తండ్రి కృంగిన స్థితిలో ఉంటున్నారో ప్రభువా బాధతో ఉంటున్నారో తండ్రి నాయన అయ్యా. ఆనాడు ప్రభువా మరి తండ్రి ఏసయ్య రిబుక తన కుమారుడైనటువంటి ఏషావును బట్టి అయ్యా మరి ఎంతగానో బాధపడింది ప్రభువా. ఏషావు మరి తల్లిదండ్రుల మాట వినకుండా ప్రభువా అన్య స్త్రీలను వివాహము చేసుకొనుచు తమ తల్లిదండ్రులకు ఎంతగానో దుఃఖమును మిగిలిచ్చాడు ప్రభువా. తండ్రి మరి నాయన ఈ నేటి దినాలలో ఎవరైతే తండ్రి ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారో తండ్రి తల్లిదండ్రులను ఎదిరించి ప్రభువా తల్లిదండ్రుల మాట వినకుండా పెద్దల మాట వినకుండా అన్నదమ్ముల మాట అక్క చెల్లెల మాట వినకుండా
ఎవరైతే ఇంట్లో నుంచి పారిపోయి ప్రభువా మరి ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారో తండ్రి దేవా, వారితో మీరు మాట్లాడండి నాయన. ఈ లోక ఆకర్షణకు గురి కాకుండా, లోక ప్రేమలకు బానిస కాకుండా తండ్రి దేవా, నిన్ను ప్రేమించే మనసును ప్రభువా, నిన్ను ఆరాధించే మనసును అయ్యా, నీవు మా కొరకు ఆ సిలువలో నీ రక్తమంతా కార్చావనే మనసును తండ్రి ప్రతి బిడ్డలో మీరు దయచేయమని వేడుకొనుచున్నాను. ఎవరైతే తండ్రి ప్రేమించుకుంటున్నారో ప్రభువా, ప్రేమ వివాహాలు చేసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారో తండ్రి అయ్యా, మీరు వారిని ఆలోచనల నుంచి ప్రభువా వారిని విడిపించండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా, నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా అయ్యా మరి ఎవరైతే తండ్రి అయ్యా మరి నాయన మరి ఇండ్లు కొనాలని అనుకుంటున్నారు, ఇండ్లు అమ్మాలని అనుకుంటున్నారు, స్థలాలు, భూములు, జాగాలు, పొలాలు మరి ఇలాంటివి కొనాలని ఆశ కలిగి ఉంటున్నారు ప్రభా. మరి ఎవరైతే అమ్ముకోవాలని మరి అనుకొనిచున్నారో తండ్రి నాయన, మీరే వారిని అందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి. మరి వారికి మంచి ధర వచ్చుటకు తండ్రి, అమ్ముకునే వారికి ప్రభువా మంచి ధర వచ్చుటకు తండ్రి, కొనుక్కునే వారికి ప్రభువా వారి యొక్క ఆదాయంలో తండ్రి వారికి నాయన వారు అనుకున్న దొరుకుటకు మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా, నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి అయ్యా ప్రతి బిడ్డను తండ్రి నీ పాదముల దగ్గర పెడుతున్నాను ప్రభువా. మీరే దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఎంతమంది అయితే ఈ లైవ్లో మాతో పాటు ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తున్నారో తండ్రి, మొరపెడుతున్నారు ప్రభువా, మీరే వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకొనుచున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, నాతో పాటు ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. అనేకుల కొరకు ప్రార్థిద్దాము, అనేకుల కొరకు ప్రార్థన చేద్దాము. నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు, నశించిపోతున్నటువంటి నాయన జనుల కొరకు మనం అందరము కలిసి మరి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాము. మరి కోత విస్తారముగా ఉంది, కోయివారు కొద్ది మందే ఉన్నారు. కోత పనివారి కొరకు యజమానుని వేడుకొనుడి అని సెలవిచ్చిన దేవుడవయ్యా. మరి నీ కోత పని కొరకు తండ్రి నిన్ను వేడుకొనుచున్నాము నాయన, నిన్ను బ్రతిమలాడుచున్నాము తండ్రి దేవా. మీరే తండ్రి నాయన మరి ప్రతి ఒక్కరిని నీ కోత పని కొరకు సిద్ధపరచమని వేడుకొనుచున్నామయ్యా. యవ్వనస్తులతో మీరు మాట్లాడండి, యవ్వన రాణులతో మీరు మాట్లాడండి అయ్యా. మరి యవ్వనస్తులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారని సెలవిచ్చిన దేవుడు తండ్రి. యవ్వనస్తులు తండ్రి మరి నాయన నీ కాడి మోయుట మేలు అని సెలవిచ్చిన దేవుడవయ్యా. ఎంతమంది బిడ్డలైతే తండ్రి తమ యవ్వన కాలంలో మరి ఇంజనీరింగ్ చదవాలని, డాక్టర్ చదవాలని, పోలీస్ చదవాలని ప్రభువా, టీచర్ కావాలని తండ్రి మరి వ్యాపారం చేయాలని తండ్రి మరి వీటి కొరకు సిద్ధపడుతున్నారు తండ్రి. మరి రాజ్య స్థాపన కొరకు, నీ రాజ్యాన్ని కట్టుట కొరకు ప్రభువా నీ రాజ్యాన్ని విస్తరింప చేయుట కొరకు అనేక మంది యవ్వనస్తులు తండ్రి సిద్ధపడుటకు సమర్పించుకొనుటకు తండ్రి ప్రతి ఒక్క యవ్వనస్తుని మీరు లేవనెత్తండి తండ్రి. అనేక మంది యవ్వనస్తులను ప్రభువా నీ పని కొరకు మరి సిద్ధపరచమని వేడుకొనుచున్నాము నాయన. దేవానికి వందనములు యేసయ్యా, నీకు స్తోత్రములు నాయన. నీ యవ్వన కాలమందు ప్రభువా మరి నాయన నువ్వు 3.5 సంవత్సరములు ఈ భూలోకంలో నా తండ్రి నువ్వు పరిచర్య చేసినటువంటి దేవుడవు, రాత్రంతా తండ్రితో గడిపినటువంటి దేవుడవు, పగలంతా పగలంతా ప్రభువా సువార్త ప్రకటించినటువంటి దేవుడవు నాయన. అనేకులను దర్శించినటువంటి దేవుడవు, దేశాలలో ప్రభువా ప్రయాణం చేసినటువంటి దేవుడవు తండ్రి. రోగులను స్వస్థపరిచిన దేవుడవు, దురాత్మ సాతాను బంధకాల చేత పీడింపబడుతున్నటువంటి బిడ్డలను విడిపించినటువంటి దేవుడవు తండ్రి. మరి నాయన దీర్ఘంగా మరి పుట్టుకతో మరి చూపు లేనటువంటి గుడ్డి వాళ్ళను స్వస్థపరిచిన దేవుడవు, పక్షవాత రోగులను ముట్టుకున్నటువంటి దేవుడవు తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. నీలాంటి సమర్పణ కలిగి, నీలాంటి మనస్సు కలిగి, నీలాంటి సేవా భావమును కలిగి, నీలాంటి ప్రభువా సేవ చేసే మంచి మనసును కలిగి తండ్రి మరి అనేక మంది బిడ్డలు నేటి దినాలలో సేవ చేయుటకు మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాము యేసయ్యా. నేటి దినాలలో సేవ ప్రభువా వ్యాపారంలాగా మారిపోయింది నాయన. మరి తండ్రి ఎవరు చూసిన కానుకలు కానుకలు కానుకలు, దశమ భాగాలు అని ప్రభువా మరి QR కోడ్లని తండ్రి, గూగుల్ పే, ఫోన్పే, పేటిఎంలని ఇలా ఆన్లైన్ ద్వారా ప్రభువా కానుకలు సమర్పించమని తండ్రి. ఎవరి పరిచర్య చూసిన తండ్రి, ఎవరి సేవ చూసిన నాయన ఇవే తండ్రి మరి నాయన జనులను కానుకల కొరకు తండ్రి నాయన యేసయ్య మరి పీడించకుండా, ఇబ్బంది పెట్టకుండా తండ్రి నీ
వాక్యాన్ని వారికి బోధించే మనసును దయచేయండి ప్రభువా. నాయన నీ పరలోక సంబంధమైనటువంటి జీవాహారమును ప్రతి బిడ్డకు సమృద్ధిగా అయ్యా మరి కాపరులు అందించుటకు సహాయం చేయండి దేవా. ఎంతమంది అయితే తప్పిపోయి ఉన్నారో, నీ రక్షణను కోల్పోయి ఉన్నారో ప్రభువా, నీ సన్నిధిని అయ్యా మరి కోల్పోయి ఉన్నారో తండ్రి, నీ సన్నిధికి రాకుండా దేవా, నీతో సహవాసము చేయకుండా ప్రభువా నీ నుండి దూరముగా వెళ్ళిపోయి ఉన్నారో తండ్రి, నిన్ను మరచిపోయి ఉన్నారో ప్రభువా. ఈ ఉదయకాలం వారందరితో మీరు మాట్లాడండి నాయన. యేసయ్య మరి తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచి దూరదేశం వెళ్ళినప్పుడు ప్రభువా అయ్యా మరి ఆస్తి పంచుకొని దేవా మరి తనకొచ్చినటువంటి భాగమును జూదానికి నాయన, వ్యభిచారానికి, త్రాగుడుకు, స్నేహితులకు ఖర్చు పెట్టి ఉన్నాడు నాయన. తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోయినప్పుడు స్నేహితులు దూరం అయిపోయారు తండ్రి. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి నివాసము లేక నాయన పందులు పొట్టులో తండ్రి మరి నాయన పందులకు నా తండ్రి కాపరిగా పనిచేస్తున్నప్పుడు, పందులను మేపేవాడిగా ఒక యజమాని దగ్గర కూలికి ఉన్నప్పుడు తండ్రి ఆకలికి తట్టుకోలేక యేసయ్య పందులు తినే పొట్టును తిన్నప్పుడు ఆ యజమాని ఆ పనిలో నుండి తీసివేస్తాడు ప్రభువా. మరి ఎంతమంది బిడ్డలైతే నాయన అయ్యా నిన్ను విడిచి పాపములో అంధకారంలో జీవిస్తున్నారో తండ్రి దేవా, నీ ప్రేమను మరచిపోయి తండ్రి, నీ యొక్క కృపను మరచిపోయి తండ్రి, నీతో సహవాసాన్ని మరచిపోయి నాయన ఈ లోక ప్రేమలో, ఈ లోక అయ్యా సుఖభోగాలలో, ఈ లోక సంతోషాలలో తండ్రి మరి ప్రభువా మునిగిపోయి ఉన్నారు తండ్రి. వారిని అందరినీ ప్రభువా మీరు పైకి లేవనెత్తమని వేడుకొనుచున్నాను. అటువంటి చీకటి నుండి, అంధకారం నుండి, భయంకరమైనటువంటి పాప ఊబిలో నుండి ప్రభువా వారిని పైకి లేవనెత్తమని వేడుకొనుచున్నాను. తప్పిపోయిన కుమారుడు అయ్యా మనసు మార్చుకొని వానికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్దకు వెళ్తాను అని వాడు అనుకొనగానే తండ్రి అనుకొని వాడు బయలుదేరగానే ప్రభువా అయ్యా వానికంటే ముందుగా నీవు వెళ్ళి నాయన వాడిని ఎదుర్కొని ప్రభువా వాడిని కౌగలించుకొని వాని మెడ మీద ముద్దు పెట్టి నాయన అయ్యా ప్రశస్తమైనటువంటి వస్త్రములు కుట్టించి అయ్యా వాని చేతికి ఉంగరము పెట్టి నా తండ్రి గొప్ప విందు చేసినటువంటి దేవుడు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా మరి నువ్వు గొర్రెల గొప్ప కాపరివి ప్రభువా. గొర్రెల కొరకు నీ ప్రాణమును పెట్టినటువంటి దేవుడవు అయ్యా. మరి 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయి నాయన ముండ్ల పొదలలో, కొండలలో, గచ్చ పొదలలో తిరుగుతున్నప్పుడు, చీకటిలో తిరుగుతున్నప్పుడు, అంధకారంలో తిరుగుతున్నప్పుడు నాయన యేసయ్య దానికి దారి తెలియక, ఎటు వెళ్ళాలో తెలియక ప్రభువా ఆ చీకటిలో అంధకారములో రోధిస్తున్నప్పుడు తండ్రి అయ్యా మరి అంగలారుస్తున్నప్పుడు ప్రభువా అయ్యా 99 గొర్రెలను విడిచిపెట్టి నాయన ఆ ఒక్క గొర్రె కొరకు ప్రభువా కొండలు, కోనలు, లోయలు వెతికి నాయన ఆ గొర్రె పిల్లను ఎత్తుకొని నీ భుజముల మీద వేసుకొని ప్రభువా నువ్వు మందలో చేర్చినటువంటి దేవుడవు తండ్రి. మరి అందుకే ప్రభువా నీ వాక్యములో సెలవిచ్చి ఉన్నటువంటి దేవుడవు నాయన. అయ్యా నేను గొర్రెలకు మంచి కాపరిని అయ్యా, మరి వాటి కొరకు నా ప్రాణము పెట్టుటకు ఈ లోకానికి వచ్చానని సెలవిచ్చిన దేవుడవయ్యా. మరి జీతగాడే ఆ గొర్రె ఏమైపోయినా పట్టించుకోక, ఆ గొర్రె కొరకు ప్రార్థన చేయక తండ్రి నాయన ఆ గొర్రెలు నశించిపోతున్నా తండ్రి, చలనము లేనట్టి వారిగా ఈ నేటి దినాలలో కాపరులు ఉంటున్నారు ప్రభువా. అయ్యా మరి విశ్వాసులు తప్పిపోయిన, విశ్వాసులు చెడిపోయిన తండ్రి, మరి విశ్వాసులు తమ విశ్వాసమందు సన్నగిల్లిపోయిన తండ్రి అయ్యా మరి కాపరులు పట్టించుకోవడం లేదు నాయన. అయ్యా మరి వారికి కేవలము తండ్రి ధనము సంపాదించాలనే కేవలం అటువంటి దురాలోచన చేత పరిచర్య చేస్తున్నారు నాయన. అయ్యా మరి ఎంతమంది అయితే సేవకురాండ్లు అటువంటి పరిచర్య చేస్తున్నారు తండ్రి. నీవు లేని పరిచర్య, యేసు లేని పరిచర్య, నీ వాక్యము లేని పరిచర్య తండ్రి, నీ పరిశుద్ధత లేని పరిచర్య తండ్రి, నీలాంటి సమర్పణ లేని పరిచర్య ఎంతమంది బిడ్డలైతే చేస్తున్నారు ప్రభువా. ఈ ఉదయకాలము వారందరినీ మార్చి దేవాన్ని అయ్యా నాయన అయ్యా వారందరితో మీరు మాట్లాడి ప్రభువా వారికి మారు మనసును దయచేయండి అయ్యా. మరి అంత్య దినాలలో అనేకులు తండ్రి మరి గొర్రె చర్మము వేసుకొని తోడేళ్ల స్వభావము కలిగినటువంటి వారు అయ్యా మరి వస్తారని నువ్వు సెలవిచ్చిన దేవుడు నాయన. దొంగ బోధకులను, అబద్ధ బోధకులను గుర్తించగల మనసు మాకు దయచేయండి నా తండ్రి. నీ పాదములకే స్తోత్రములు అయ్యా. అయ్యా నీకు వందనములు తండ్రి. అయ్యా మరి ఎంతమంది అయితే అబద్ధ బోధకుల ద్వారా అయ్యా, అబద్ధ నాయన ప్రవచనాల ద్వారా అయ్యా మరి అబద్ధ నాయన అయ్యా మరి యేసయ్య నాయన ఆ అబద్ధం అనే ముసుగులో ఎంతమంది సేవ చేస్తున్నారు తండ్రి, జనులను మోసం చేస్తున్నారు
చేస్తున్నారు నాయన. నీ వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా బోధించకుండా, నీ వాక్యాన్ని జనులకు నేర్పించకుండా తండ్రి తమను తప్పుదోవ పట్టిస్తున్నారు తండ్రి. అయ్యా మీరు వారితో మాట్లాడండి అయ్యా. మరి అనేకులు తండ్రి సేవకులు అయ్యా, మరి సేవకురాండ్లు అయ్యా, మరి సెలబ్రిటీల లాగా అయ్యా, మరి వారి వేషధారణ తండ్రి, వారి వస్త్రధారణ ప్రభువా మరి నాయన తయారవుతుంది అయ్యా. మీరు మిగుల తెల్లని వస్త్రములే ధరించుకొనుడి అని సెలవిచ్చిన దేవుడు నాయన. అయ్యా మిగుల అన్న వస్త్రములు గలవారై జీవించుడి అని సెలవిచ్చిన దేవుడు అయ్యా. నేటి దినాలలో సేవకులు సేవకురాండ్లు ప్రభువా మరి నాయన విలాసవంతమైన జీవితమును గడుపుతూ, సుఖభోగాలను గడుపుతూ అయ్యా మరి నాయన జనులు ఇచ్చినటువంటి కానుకల చేత, ధనము చేత ప్రభువా సుఖాన్ని అనుభవిస్తూ తండ్రి దేశ విదేశాలకు తిరుగుతూ తండ్రి మరి నాయన అయ్యా మరి తండ్రి నాయన ఎంజాయ్ చేస్తున్నారు ప్రభువా. అయ్యా మరి వారందరితో మీరు మాట్లాడమని వేడుకొనుచున్నాను. నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు, నశించిపోతున్నటువంటి అయ్యా మరి దేశాల కొరకు, రాష్ట్రాల కొరకు అయ్యా మరి ప్రజల కొరకు తండ్రి, నశించిపోతున్న యవనస్తుల కొరకు, నశించిపోతున్నటువంటి ప్రతి మానవుని కొరకు ప్రభువా నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థించే మనస్సును తండ్రి ప్రతి కాపరికి మీరు దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభువా. నీ వాక్యాన్ని బోధించడమే కాదు నాయన అయ్యా, నీ వాక్యములో వారిని ఫలింప చేయులాగున, నీ వాక్యములో వారిని వృద్ధి చేయులాగున తండ్రి, వారి జీవిత కాలం అంతా నీతో సహవాసం చేసే వారిగా తండ్రి వారిని మలచులాగున ప్రతి ఒక్క కాపరి ప్రభువా మరి నాయన అయ్యా అయ్యా ఆ విధంగా ఉండుటకు ప్రతి ఒక్క కాపరిని నీ ఆత్మశక్తి చేత నింపమని వేడుకొనుచున్నాను నాయన. పౌలు తండ్రి మరి నాయన అంత గొప్ప పరిచర్య చేసినప్పటికీ తండ్రి, అన్ని సంఘాలకు తండ్రి పత్రికలు రాసినప్పటికీ దేవా మరి అన్య జనులకు ఒక బలమైన సాధనముగా నువ్వు సిద్ధపరిచినప్పటికీ తండ్రి తన జీవనోపాధి నిమిత్తము తండ్రి తన పొట్ట పోషణ కొరకు ప్రభువా మరి డేరాలు కుట్టి అయ్యా సేవ చేసి ఉన్నాడు తండ్రి. తన యొక్క వృత్తిని, తన యొక్క పనిని మర్చిపోలేదు ప్రభువా. దేవానికి వందనాలు యేసయ్యా, నీకు స్తోత్రములు నాయన. ఆనాడు అపోస్తుల లాంటి బోధ, అపోస్తుల లాంటి సేవ తండ్రి నాయన మీరు దయచేయమని వేడుకొనుచున్నాము. సేవ వ్యాపారముగా మారిపోయింది నాయన. సేవ తండ్రి మరి నాయన అయ్యా మరి వ్యాపారంగా మారుస్తున్నారు ప్రభువా. అయ్యా మీరే వారందరితో మాట్లాడమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా యేసయ్యా నీకు కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా అయ్యా మీరే తండ్రి అబద్ధ బోధకులను మార్చండి. అబద్ధ ప్రవచనాలు చెప్పేవారితో మీరు మాట్లాడండి. దొంగ బోధకులతో మీరు మాట్లాడండి తండ్రి నాయన. వారందరూ మారు మనసు పొంది నీ వైపు తిరుగుటకు సహాయం చేయమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా మరి అబద్ధ బోధకులతో తండ్రి మీరు మాట్లాడండి ప్రభువా. వారందరినీ మీరు మార్చి ప్రభువా నీ వైపు త్రిప్పమని వేడుకొనుచున్నాము నాయన. ఈ ఉదయకాలం తండ్రి ఎంతమంది వనస్తులైతే తండ్రి డ్రగ్స్కి బానిసైపోయారో తండ్రి నాయన వారిని విడిపించండి. ఆ డ్రగ్స్ అనే మత్తు నుండి ప్రభువా వారిని విడిపించి నాయన ఆ యొక్క దురలవాటు నుండి ప్రభువా వారిని విడిపించండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా అయ్యా మీరే విడుదల దయచేయండి ప్రభువా, విడుదల దయచేయండి ప్రభువా. నా తండ్రి నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఈ ఉదయకాలము నాయన దురలవాట్ల చేత పీడింపబడుతున్నారు తండ్రి, దుష్ట తలంపుల చేత ప్రభువా, చెడు తలంపుల చేత ప్రభువా పీడింపబడుతున్నారు తండ్రి నాయన. వారిని విడిపించండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు నాయన. గొప్ప దేవుడా నీ పాదములు పట్టుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, పాదములు పట్టుకొని మొరపెడుతున్నామయ్యా. మీరే వారిని విడిపించండి తండ్రి. అయ్యా భయంకరమైన దురలవాటు నుండి, భయంకరమైన డ్రగ్స్ అనే మత్తు నుండి ప్రభువా మీరు విడిపించి నాయన అయ్యా వారి మంచి వ్యక్తులుగా మీరు మార్చమని వేడుకొనుచున్నాను. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా డ్రగ్స్ అమ్ముతున్నారో, డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు నాయన, వారిని మార్చండి తండ్రి. నీ పాదాలకి స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం తండ్రి ఎంతమంది అయితే ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేదని బాధపడుతున్నారు ప్రభువా, ఫలించలేకపోతున్నామని దేవా, నిన్ను ఆరాధించలేకపోతున్నామని, నిన్ను మహిమపరచలేకపోతున్నామని ఎంతమంది బిడ్డలైతే ప్రభువా మరి నాయన నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నారో దేవా, మొరపెడుతున్నారో తండ్రి. అయ్యా మీరు వారందరి మనవులు ఆలకించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా వారికి ఆత్మీయ జీవితంలో ఎదుగుదల దయచే తండ్రి. నిత్యము నీ
పాదాలు పట్టుకొని ప్రార్థన చేయుటకు, నీ పాదాలు పట్టుకొని మొరపెట్టుటకు తండ్రి మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాము. తండ్రి నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే తండ్రి నాయన అయ్యా మరి దూర ప్రయాణాలు చేస్తున్నారు తండ్రి. అయ్యా వారి దూర ప్రయాణాలలో ప్రభువా మీరు క్షేమమును దయచేయమని వేడుకొనుచున్నాము. నా తండ్రి నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. మా రక్షకుడా నీ పాదములకై స్తోత్రములు తండ్రి. అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే సంతానం లేక బాధపడుతున్నారో అయ్యా వారికి సంతానమును దయచేయండి, వారి గర్భాలను తెరవండి ప్రభువా. అయ్యా మరి వారికి ఎలాంటి బలహీనత ఉన్న తండ్రి అయ్యా మరి వారిని వాటి నుంచి మీరు విడిపించి తండ్రి అయ్యా మరి గర్భసంచి చిన్నగా ఉన్న, పీసీఓడి సమస్య ఉన్న, హార్మోన్స్ లోపం ఉన్న తండ్రి భార్య భర్తలు ఇద్దరిని ప్రభువా మరి నాయన వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనత నుంచి మీరు విడిపించి ఉదయకాలం తండ్రి నాయన అయ్యా మరి సంతాన దీవెన చేత తండ్రి వారిని నింపమని వేడుకొనుచున్నాము. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి లభించును అని సెలవిచ్చిన దేవుడవయ్యా. నీ నామములో అడుగుచున్నామయ్యా, నీ నామములో మొరపెట్టుచున్నాము తండ్రి. దేవా ప్రతి బిడ్డను ప్రభువా అయ్యా నీ ఉద్యోగ దీవెన చేత నింపండి తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా మరి ఉద్యోగాల కొరకు నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తున్నారు నాయన, మొరపెడుతున్నారు తండ్రి. అయ్యా మరి ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారు ప్రభువా, ఉపవాసం ఉండి మొరపెడుతున్నారు తండ్రి నాయన. వారి మనవులు మీరు ఆలకించి తండ్రి వారికి ఉద్యోగ దీవెన దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి మా దేశ సరిహద్దులలో ఉండి అయ్యా మరి నాయన మా దేశ క్షేమము కొరకు, దేశ ప్రజల క్షేమము కొరకు ఎవరైతే తండ్రి తమ ప్రాణాలకు సైతం తెగించి అయ్యా తమ కుటుంబాలను విడిచిపెట్టి, తమ భార్యలను పిల్లలను విడిచిపెట్టి అయ్యా మరి సైనికులు తండ్రి సేవ చేస్తున్నారు ప్రభువా. అయ్యా మరి వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. శత్రు భయాల ద్వారా ప్రభువా వారిని విడిపించండి. అయ్యా మరి శత్రువు వారి మీదికి దొమ్మిగా వచ్చినప్పుడు ప్రభువా వారిని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా వారితో యుద్ధం చేయాలనేది ప్రభువా వారికి నేర్పించండి నాయన. యొక్క చలి ప్రాంతంలో తండ్రి అయ్యా మరి ఉండి తండ్రి వారి నాయన అయ్యా మరి దేశ క్షేమము కొరకు అయ్యా భద్రత కొరకు ప్రభువా నాయన వారు కాపలా కాస్తుండగా తండ్రి వారందరికీ మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాము తండ్రి. మరి ఎంతమంది బిడ్డలైతే నాయన అయ్యా మరి తండ్రి దుష్ట కళల చేత, పీడ కళల చేత నాయన బాధపడుతున్నారో ప్రభువా వారిని విడిపించండి. దుష్ట కళల నుండి, పీడ కళల నుండి దేవా మీరు విడిపించి నాయన యోసేపు లాంటి కళలు ప్రభువా, దానియేలు లాంటి కళలు వారి కనుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి ప్రతి బిడ్డను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి నాయన. మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి ప్రభువా, నీ పరిశుద్ధాత్మ బలము చేత నింపండి తండ్రి. వారిలో ఉన్న ప్రతి బలహీనతను ప్రభువా మీరు విడిపించమని వేడుకొనుచున్నాము నా తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి మరి నాయన అయ్యా మరి వాతావరణం కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా మరి జూన్ మాసంలో తండ్రి మాకు మంచి వర్షాలను దయచేయమని వేడుకొనుచున్నాను అయ్యా. మరి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు తండ్రి మరి నాయన ఈ వర్షాకాలం అంతా ప్రభువా మాకు మంచి వర్షాలను దయచేయండి. మరి సంవత్సరం తండ్రి ఎల్నీనో వర్షాలని ప్రభువా మరి నాయన వాతావరణ శాఖ చెప్తుంది ప్రభువా. వర్షాలు పడతాయి, లేకపోతే పడకపోవచ్చు. 50% వర్షాలు తక్కువగా పడతాయని అయ్యా మరి వాతావరణ శాఖ వారు చెప్తున్నారు ప్రభువా. నాయన వారు కాదు తండ్రి, భూమి ఆకాశములను కలుగ చేసిన దేవుడవు నీవు కదా నాయన. అయ్యా మరి నా తండ్రి వర్షమును ఇచ్చే దేవుడవు నీవు కదా తండ్రి. మరి నాయన నీవే భూమి కొరకు వర్షమును సిద్ధపరిచినటువంటి దేవుడవు కదా తండ్రి. అయ్యా మరి తొలకరి వర్షమును, కడవరి వర్షమును మా భూమి మీద మీరు కుమ్మరించండి అయ్యా. అయ్యా మరి సంవత్సరం రైతులను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మరి పంటలు మంచిగా పండి తండ్రి ప్రతి రైతు సంతోషంగా తండ్రి మరి నాయన అయ్యా మరి ఆనందంగా ఉండుటకు మీరు సహాయం చేయండి. కన్నీటితో విత్తువాడు సంతోష గానములతో పంట కోయును అని సెలవిచ్చిన దేవుడవయ్యా. ప్రతి రైతు సంతోష గానముల చేత నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువా మరి నాయన యేసయ్యా వారి పంటను బట్టి ప్రభువా వారి నాయన నీవు ఇచ్చినటువంటి ఆ యొక్క నాయన పంటను బట్టి ప్రభు
ప్రభా వారి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నాయన అయ్యా వారికి మంచి దిగుబడి వచ్చుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. ఎంతమంది రైతులైతే విత్తనాలను అయ్యా మరి భూమిలో విత్తుచున్నారో ప్రభువా వారి నాయన అయ్యా మరి ప్రభుత్వం వారు తండ్రి వారికి మంచి విత్తనాలను సరఫరా చేయుటకు సహాయం చేయని నాయన. కల్తీ విత్తనాలు కాకుండా, నాసి రకం విత్తనాలు కాకుండా ప్రభువా యేసయ్యా మరి నాయన దేనిలో అయ్యా మరి తినే ఆహారంలో కల్తీ కలుపుతున్నారు ప్రభువా. ఆ విత్తనాలు శ్రేష్టమైనటువంటి విత్తనాలను, బలమైనటువంటి విత్తనాలను ప్రభువా మరి ప్రభుత్వం వారు తండ్రి రైతులకు అందించుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను అయ్యా నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నాను నాయన. అయ్యా మరి కల్తీ విత్తనాలు అమ్మేవారిని మార్చండి ప్రభువా. దేవా మరి నాయన మందులతో పంటలు పండించకుండా యేసయ్యా మా భూసారాన్ని ప్రభువా మీరు అధికము చేయమని వేడుకొనుచున్నాము. మా భూసారం పెరుగుటకు తండ్రి అయ్యా మరి భూమిని ప్రభువా యేసయ్యా మీరు ఫలభరితముగా మార్చమని బ్రతిమలాడుచున్నాను నాయన. ప్లాస్టిక్ తయారీ తండ్రి సమూలంగా అయ్యా మరి నాయన తొలగిపోవటకు సహాయం చేయండి నాయన. ఎవరైతే ప్లాస్టిక్ వాడుతున్నారో తండ్రి అయ్యా మరి వారందరూ ఆ యొక్క ప్లాస్టిక్ వాడకుండా సహాయం చేయండి నాయన. భూమి అయ్యా మరి ఇప్పటి వరకే సగం ప్లాస్టిక్తో నింపబడి ఉన్నది ప్రభువా. దేవా మీరే విడిపించండి, ప్లాస్టిక్ నుంచి విడిపించండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నాము నాయన. మా ప్రార్థన మనవులన్నీ నీ పాద సన్నిధికి చేర్చుకొని అయ్యా మరి అడిగినవన్నీ ఇచ్చినందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మా యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.